పొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాజమల్లి శివప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్పై పచ్చముఖలు కక్ష సాధింపుతో మార్వింగ్ ఫోటోలు సృష్టించి అసత్య ప్రచారాలకు తెరలేపుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలపై విఫలమైన కూటమి ప్రభుత్వం వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందంటూ ఆయన విమర్శించారు. ఒకప్పుడు డాక్యుమెంటరీలో లేని జగన్ పేరు ఫోటో ఇప్పుడు ఎలా వచ్చాయో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఏదో ఒక రూపంలో ఎప్పుడో ఒకసారి ప్రజలకు ఏ కష్టం వస్తే ఇంకొకటి తీసుకొచ్చి పెట్టేది. ఆ ఇంకొకటి తీసుకొచ్చి పెట్టే ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి పేరు చొప్పించాలా, జగన్మోహన్ రెడ్డి గారికి బురదన్న బుయ్యాలా, రక్తమన్న బుయ్యాలా, ఏదో ఒకటి ఒక మరకైతే ఆయనకు పూసి వీళ్ళ మరకల నుంచి తప్పించుకునే దానికి ప్రయత్నం చేస్తారు పెద్దబాబు చిన్నబాబు. వాళ్ళు ఏం ఈరోజు చేస్తాండేదంటే కన్నా 2021 సంవత్సరంలో బ్లడ్ షాండర్స్ అనే ఒక పుస్తకం రాసినాడు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ఉడుమల సుధాకర్ రెడ్డి. ఎర్రచందనానికి సంబంధించి రాసినాడు బ్లడ్ షాండర్స్ అని చెప్పి. అది 2023 సంవత్సరంలో ప్లానెట్ కిల్లర్స్ పేరుతో ఒక ఇన్వెస్టిగేషన్ ఛానల్ ఒక డాక్యుమెంటరీ తీసింది 2023 సంవత్సరంలో. ఈ ఉడుమల సుధాకర్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ రాసిన పుస్తకం ఆధారం ప్రకారం 2023 సంవత్సరంలో ఒక డాక్యుమెంటరీ. ఆ డాక్యుమెంటరీలో ఎక్కడే కానీ జగన్ గారి పేరు కానీ జగన్ గారి ఫోటో కానీ ప్రస్తావన కానీ లేదు. ఇప్పుడు కొత్తగా ఈ పచ్చమూకల యొక్క కుతంత్రముతో వీరి కుట్రలతో ఇప్పుడు కొత్తగా డిస్కవరీ అనే ఒక మళ్ళీ డాక్యుమెంటరీ తయారు చేసినారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆ డాక్యుమెంటరీ పేరు కూడా ఏంటంటే కన్నా జావా డిస్కవరీ. ఈ జావా డిస్కవరీ అనే ఈ ఛానల్ ద్వారా ఏవైతే డాక్యుమెంటరీ కథనం తయారు చేసినారో దీంట్లో ఉన్నట్టుండి జగన్ గారి ఫోటో, జగన్ గారి ప్రమేయము ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినారు. ఎవరికి? కొల్లం గంగిరెడ్డి ఎర్రచందన స్మగ్లర్ ఎవరైతే ఉన్నారో కొల్లం గంగిరెడ్డి, ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్షన్ కుదురుస్తూ వేరే ఫోటోలు తీసుకొచ్చి మార్ఫింగ్ చేసి ఈ కథనంలో ఈ డాక్యుమెంట్లో పెట్టి ఇప్పుడు మళ్ళీ ఒక స్టేట్మెంట్. పెద్ద ఎర్రచందనం స్మగ్లర్, అంతర్జాతీయ స్థాయిలో స్మగ్లింగ్ గ్యాంగులతో సంబంధం ఉండేవాడు మహేష్ నాయుడు. ఈనాడు అరెస్ట్ చేసి 2014లో అరెస్ట్ చేసినారు. 1 సంవత్సరం రోజులు కడప జైల్లో పెట్టినారు. పీడీ యాక్ట్ పెట్టి చాలా కేసులలో ముద్దాయి ఆయన. ఈయన ప్రముఖ తెలుగుదేశం పార్టీ